తెలంగాణలో 2014 ఆవిర్భవించిన సమయం నుంచి తెలంగాణ ప్రజల ముఖ చిత్రాలు మారిపోయాయి. నీళ్లు సమృద్ధిగా ఉండటం, భూముల రేట్లు పెరగడం వలన భూమి ఉన్న యజమానులు ఐశ్వర్యవంతులు అయిపోయారు. గుంట భూమి అమ్మిన రైతులు లక్షల రేట్లు ఉండడం వలన భూములున్న ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత భూమి అమ్మినా సరే నా బిడ్డ జాబున్న భూమి ఉన్న కుటుంబానికి ఇవ్వాలని ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడే తెలంగాణలో సమస్యలు మొదలయ్యాయని నా అభిప్రాయం. అబ్బాయి కష్టపడి ప్రైవేటు ఏదైనా నౌకరీ తెచ్చుకుంటే భూమి లేదని పిల్లనివ్వడం లేదు. భూమి ఉన్న అబ్బాయికి చదువు ఉంటే ప్రైవేట్ జాబ్ చేస్తాడని కనీసం పిల్లని కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ ముఖ్యంగా భూమి కోసం చూస్తున్నారు తల్లిదండ్రులు. అబ్బాయిలు మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. 24 సంవత్సరాలకు కావాల్సిన పెళ్లి 30 ఏళ్ళు దాటినా కూడా కావడం లేదు. దీనిలో మరొక విషయం ఏంటంటే అదే ఆడపిల్లనిచ్చే తండ్రి తన కొడుకు వచ్చేసరికి తన కొడుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తెలంగాణ ప్రజల